అమ్మాయి గారు. రాజు, నువ్వెందుకు వచ్చా? నాన్న చూసారంటే చంపేస్తారు. పర్వాలేదు అమ్మాయి గారు, మీకోసం అన్నిటికీ తెగించే వచ్చాను. నా ప్రాణం పోయినా మిమ్మల్ని వదిలేదే లేదు. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా, గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా. స్కిన్లో ఉన్న డ్రైనెస్ లాంటి తగ్గి స్మూత్గా సాఫ్ట్గా అవ్వాలి అంటే ఒరిజినల్ క్వాలిటీ తేనెని తెచ్చుకుని ఆ తేనెలో అంత గంధ పొడి, అంత కాఫీ పొడి, ఈ రెండుటిని ఆ తేనెలో కలిపేసి మిక్స్ చేసేసిన తర్వాత ఆ పేస్ట్ని తీసుకెళ్ళి ముఖానికి బాగా మందంగా పట్టించేసేసి ఒక హాఫ్ అన్ అవర్ సమయం అట్లా ఉంచేసి తర్వాత కడిగేసుకుంటే స్కిన్ అనేది మీరన్నట్టు గ్లాసీగా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది అనమాట. ఎందుకంటే తేనె బాగా ఇక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. గంధం పొడి స్కిన్ యొక్క కలర్ని, దాని టెక్స్చర్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది, రంగు ఇంప్రూవ్ అవడానికి కూడా. మరి కాఫీ పొడి ఏంటంటే అట్లా దాన్ని రుద్దుకున్నప్పుడు స్క్రబ్ లాగా బాగా ఉపయోగపడి డెడ్ సెల్ లేయర్ని బాగా రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ మూడింటి కాంబినేషన్తో చేసుకునేట్లా న్యాచురల్ రెమెడీని వారానికి ఒక 2-3 సార్లన్నా ప్రయోగించగలిగితే మరి మీరు అనుకున్నట్టు స్మూత్ అండ్ సాఫ్ట్ స్కిన్ మీరు పెంపొందించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇదిగో పృథ్వీ. భావయే భవానీ. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి పృథ్వీ తీసుకో. సంభూతా దేవకాది సముద్యత విద్యద్భాం సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకార. వకీల్ సాబ్, మీరు తాళి కట్టారని నేనెంతో నమ్మకంతో ఉన్నాను. తల్లి ప్రేమ ముందు నా ప్రేమ ఓడిపోయిందా? పృథ్వీ, జాబిల్లి మెళ్ళో ఆ 3 ముళ్ళు వేసేయ్. నాకొక డ్రీమ్ గర్ల్ ఉండేదండి. ప్రతిరోజు తను నా కలలోకి వస్తూ ఉండేది. మీలాగే తనకి కూడా పొరవాటి వాలుజాడు ఉండేది. ఆమెని కలలో చూసినప్పుడే తనని మనసారా ప్రేమించేశాను. తనే జీవితం, తనే లోకం అనుకుంటూ బతికేశాను. ఆ తర్వాత ఏంటండి ఇది చెప్పడానికా నన్ను ఇంత దూరం పిలిచారు? అది కాదండి, అసలేంటంటే. సరే, నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఏంటండి అది? నాకు పెళ్లి కుదిరింది. లేనిగాని ఉన్నది అని చిన్నపిల్ల ఎందుకు చెప్తుందే? అరే నిషి, నిజమేంటో నేను కనుక్కుంటానులే. జరుగు.
ఇదేంటి అమ్మ వాళ్ళకి చెప్పకుండా హారతిస్తుంది? కాబోయే కోడలే కాని ఇంకా కోడలు కాలేదు కదా. మీ ఆవిడ బుద్ధి లేని పనులు చేస్తుంది. నువ్వేం అనవేంటి బావా? నా బుజ్జి ఏం చేసినా దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. పద. నా కొడుకు నాగవల్లి నుదుటన బొట్టు పెట్టకపోయినా మెళ్ళో అయితే తాళిబొట్టు కట్టాడు. వాడు బ్రతికున్నంత వరకు అది తీసేయడానికి వీల్లేదంతే. సరిగ్గా చెప్పావత్తా, సరిగ్గా చెప్పావు. నువ్వు చెప్పింది 100% నిజం. ఆ దేవగాడు బతికున్నంత వరకు నా చెల్లెలి మెళ్ళో తాళి తీయకూడదు అంటే వాడు అరగంట కన్నా ఎక్కువ బ్రతకూడదు. ఇప్పుడే వాడి ప్రాణం తీసేస్తాను. నీ చేత్తోనే నా చెల్లెలి మెళ్ళో తాళి తీసేయిస్తాను. గంగా బావా, అన్నయ్య గంగా. మిమ్మల్ని చూస్తుంటే అయిన వాళ్ళందరూ ఒక చోట చేరి నన్ను పలకరిస్తున్నట్టుంది. నీకు తెలుసా అమ్మా బాగి? అమర్తో భోజనానికి ఇంటికి వస్తానని చెప్పింది. మళ్ళీ అడ్రస్ లేదు. నీకు తను తెలిస్తే మాకు పరిచయం చేయమ్మా, మేం పిలుస్తాం. ఆ అమ్మాయి మాకు బాగా కావలసిన అమ్మాయి. మీరిద్దరూ కలిసి నాతో మజాక్ చేస్తున్నారని నాకు అర్థమైంది అంకుల్. మేము కామెడీ చేయడం ఏంటమ్మా? మీ కోడల్ని మీకు పరిచయం చేయమని నన్ను అడగడం ఏంది అంకుల్? ఓషో, ఇది కామెడీ కాకపోతే ఇంకేంది అంకుల్? ఆడ ఉద్యోగం మానేస్తేనే కదా అంకుల్ మీ కాడ పిల్లలకి కేర్ టేకర్ గా జాయిన్ అయింది. అయినా భార్యని బాగా చూసుకోమని నేను చెప్పడం ఏంట్రా? నీకు తెలీదా? మా పెంపకంలో నువ్వు నేర్చుకున్నది ఇదేనా? తప్పు శ్రీను. చారు ఈ ఇంటికొచ్చింది నీ వేలు పట్టుకొని. నువ్వే తనని పట్టించుకోలేదంటే తను ఎంత బాధపడుతుంది. ఆడపిల్లని బాధ పెట్టడం ఈ ఇంటి అలవాటు కాదు. కొత్త అలవాట్లు నేర్చుకుని ఇంటి పరువు పోయే పరిస్థితి తీసుకురావద్దు. మరోసారి నాతో చెప్పించుకునే పరిస్థితి తీసుకురావద్దు. అర్థమైందా? అలాగే మావయ్య. అక్క, సాయంత్రం నుంచి చూస్తున్నాను. ఎందుకు డల్ గా సైలెంట్ గా ఉన్నావు? దేని గురించో డీప్ గా ఆలోచిస్తున్నావెందుకు? ఏం లేదే. యాదగిరి అంకుల్ జెండే సార్ ఉన్నారు కదా, వాళ్ళు ఈవెంట్ గురించి మాట్లాడుతూ వాళ్ళ బాస్ గురించి తన వైఫ్ గురించి చెప్పారు. ఎవరు వాళ్ళు? అనురాధ ఆర్యవర్ధన్.
వాళ్ళ పేర్లు విని నువ్వు డిస్టర్బ్ అవడం ఏంటన్నయ్య? అదే నాకు అర్థం కావట్లేదురా. వాళ్ళ గురించి వింటుంటే నాకు తెలిసిన వాళ్ళ గురించి వింటున్నట్టుగానే అనిపిస్తుంది. అంతేకాదు మైండ్లో కంటిన్యూస్గా అదే రన్ అవుతుంది. మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుందిరా. వాళ్ళ గొప్పతనం, మంచితనం అన్నింటికి మించి వాళ్ళ ప్రేమ చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకో ఆ ఆలోచనల్లోంచి బయటికి రాలేకపోతున్నాను. దాని చేత్తో నా మనోడికి హారతిస్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. అది ఇస్తానన్నా నేను ఊరుకోను బుజ్జమ్మ గారు. ఇద్దరు వద్దు, నేనిస్తాను. ఇలా ఇవ్వండి. పసిబిడ్డలతో ఉన్న వాళ్ళని బయట నిలబెట్టి గొడవ పడుతున్నారు. అసలు మిమ్మల్ని ఏమనాలి? అది వాళ్ళకుండాలమ్మా. దానికి లేదు మరి. ఇంకిద్దరూ నోరెత్తద్దు, సైలెంట్ గా ఉండండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, హాస్పిటల్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి, ఎవరి దిష్టి మీ పిల్లల మీద పడకూడదు. ఈడొచ్చిన ఆడపిల్లమ్మ వీళ్ళ నా ఇంటికి చేరుస్తావా తల్లి? ఇది నా స్వార్థం అనుకో, ఏమన్నా అనుకో, కానీ నేను నీకు చేతులెత్తి దండం పెడతానమ్మా. వీళ్ళ గురించి మీరేం టెన్షన్ పెట్టుకోకండి. అత్తయ్య గారి వల్ల వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను మావయ్య. ఏంటి క్రాంతి నువ్వంటుంది? పెద్ద మావయ్య హాస్పిటల్లో ఉన్నారా? అత్తయ్య ఉండగా ఆయన ఇంకొక పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు ఏంటిదంతా? పరిస్థితుల కారణం అంట పూజ. ఏమంటున్నావు సీత? నిజం మామా. నేను టీచర్ గారి గురించి గుళ్ళో ఆరా తీస్తుంటే డాక్టర్ నీలిమ గారు కనిపించారు. ఆవిడే టీచర్ గారి గురించి చెప్పారు. ఈవిడ ఎవరో కాదు. ఆ రోజు మీ హస్బెండ్ ఒక ఆవిడ్ని మా హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆవిడ తన ప్రాణాలు కాపాడిందని ట్రీట్మెంట్ చేయించారు కదా, ఆవిడే ఈవిడ. అంటే ఆ రోజు నన్ను కాపాడింది విద్యాదేవి టీచర్ గారా? అవును మామా. ఆవిడ ప్రాణాలను అడ్డం పెట్టి నీ ప్రాణాలను కాపాడింది. మనకు అంత పెద్ద సాయం చేసి కూడా మన నుంచి కనీసం థ్యాంక్స్ కూడా ఆశించకుండా వెళ్ళిపోయింది. వీళ్ళు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో దరిద్రం మొదలవుతుంది. ఆపండి అత్తయ్య. మా అమ్మ గురించి ఏం తెలిసిన అలా మాట్లాడుతున్నారు? కన్ను కూతురు కాపురాన్ని నాశనం చేసి తన బిడ్డను తన కాకుండా చేసి తనకి మరో పెళ్లి చేయాలనుకున్నారు మీరా? మా అమ్మ గురించి మాట్లాడుతున్నారు? కూతురులా చూసుకోవాల్సిన కోడలి కాపురాన్ని కూలదొయ్యాలని చూశారు. మీరు మా కాపురం గురించి చెప్తారా? కూతురుని కష్టపెట్టి అమ్మతనాన్ని పోగొట్టుకున్నారు. పిల్లని తర్వాత పట్టుకోవచ్చు, నాకు బాట ఇప్పించండి ముందు. ఎవరి బాధ వాడితే ఇక్కడ. గాయత్రి, పిల్ల కొరికేసిందే. గాయత్రి కొరికిందా? అవును తిలోత్తమా, అల్లరి చేస్తోందని పాలు పడదామని ఎత్తుకున్నాను. పాలు హాస్నిక దగ్గర ఉన్నాయి కదా. ఆ పాలు కాదు, నా పాలు.
నువ్వు లక్కీ గురించి మాట్లాడుతున్నావా? అవునక్క, లక్కీయే మిత్ర గారి కూతురు. అంటే ఇన్ని రోజులు జున్ను వెళ్ళింది మిత్రగారింటికా? జున్ను పోట్లాడింది మిత్రగారితోనా?